దేవుని విషయంలో, వాక్య విషయంలో రాజీ పడకుండా బతకాలి పిల్లలు. ఈరోజు కొంతమందికి ఏ బోధ ఉండదు, ఏ సిద్ధాంతం ఉండదు. ఒక సంఘం వచ్చి ఇలా బోధించగల అలా వెళ్ళిపోతారు, మరొక సంఘం వచ్చి ఇలా బోధించగల వెళ్ళిపోతారు. విచిత్రం ఏంటంటే పిల్లారా, ఈరోజు క్రైస్తవ్యంలో 967 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఒకడు దేవుడు ఒక్కడే అంటాడు, ఒకడు ఇద్దరు అంటారు, ఒకడు ముగ్గురు అంటారు, ఒకళ్ళేమో ముగ్గురితో పాటు మరియమ్మ నలుగు అంటారు. ఇంకొకటి వచ్చి ఈ మధ్య ఒక ఆయన రాజమండ్రిలో కలిశాడు, ఇద్దరు యెహోవాలు ఉన్నారు సార్ అంటాడు. యెహోవాలు ఇద్దరు అంటే మరి ఎట్లా అంటే తెలియదు. ఒక ఆయన అంటాడు పరలోకపు తల్లి ఉందండి అని. ఒక బోధకు కూడా కాంప్రమైజ్ కాకుండా బ్రతికే వాళ్ళు తక్కువ పిల్లలు. నువ్వు స్వభావంలో రాజీ పడొద్దు, వాక్యంలో కూడా రాజీ పడకూడదు పిల్లలు. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, నా తండ్రి ఏం చెప్తున్నాడు, ఆ మాట మీద నిలబడగలిగితేనే నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళగలవు. అవేముంది, దేవుడు ఈ పండు తినొద్దు అన్నాడు, తినకుండా ఉంటే చాలు. నా తండ్రి చెప్పాడు, నేను